అలానే మిసెస్ రావు మన స్నేహితులు, మనతోటి కలిసి నడిచేటువంటి వాళ్ళు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని కలిసేటువంటి వాళ్ళు. దీన్ని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనకున్నటువంటి గుడ్ విల్ ఏంటి, మనకున్నటువంటి స్థాయి ఏంటి అనేది అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళినప్పుడు ఎవరు కలిశారు అనేది కనుక మనం తీసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అంటే అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరు కలిశారు? ఆయన జ్యూరిచ్ వెళ్ళారు. ఆ సందర్భంగా జ్యూరిచ్కి సంబంధించినటువంటి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఆయన కలిశారు. అలాగే సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగ రత్నం ఆయన చంద్రబాబు గారిని కలిశారు. అంటే ఒక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జ్యూరిచ్కి, అలాగే సింగపూర్ అధ్యక్షుడు వీళ్ళు కలిశారు అని అంటే చంద్రబాబు గారి స్థాయి ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా దావోస్ చాలా మంది వెళ్తుంటారు. భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది సీఎంలు వెళ్తుంటారు, అనేక మంది మంత్రులు కూడా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో స్పెషల్ అట్రాక్షన్ ఎక్కడుంటుంది అనేది ఎవరైనా చెప్తారు. దావోస్లో అడుగుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ఒక స్పెషల్ అట్రాక్షన్గా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి లీడర్స్ కానీ, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ చూస్తూ ఉంటారు. ఇది అతిశయోక్తి అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ వాస్తవం. ఆయనకున్నటువంటి సీనియారిటీ, ఆయనకున్నటువంటి బ్రాండ్ నేమ్, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ వెరసి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. ఆయన సీఎం అయినప్పటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా దావోస్ సదస్సులో ఆయన్ని చూస్తున్నారు. అందుకే సింగపూర్ అధ్యక్షుడు ఆయన దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడారు జ్యూరిచ్లో. అలాగే జ్యూరిచ్ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా వచ్చి కలిశారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కెపాసిటీ ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ జీతగాడు అన్నారు అనేక మంది. హైటెక్ ముఖ్యమంత్రి, ఇతను వ్యవసాయం దండగా అనేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మీద దుష్ప్రచారం చేశారు. ఇవాళ హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి అనడానికి కూడా సాహసించట్లేదు, ఒకప్పుడు విమర్శించినటువంటి వాళ్ళు. దానికి కారణం ఆ రోజు టెక్నాలజీ గురించి ఆయన పదే పదే మాట్లాడబట్టే ఇవాళ టెక్నాలజీలో మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ముందున్నారు అనేది కొంతమంది ఒప్పుకోకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. అది నిజమని చెప్పి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆయనకి అండగా నిలిచారు, అరెస్ట్ని నిరసించారు. దాదాపు 143 దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు, వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తే మనం ఏం చేసాం ఆయనకని చెప్పి ఆలోచించి 143 దేశాలలో ఆయన అరెస్ట్ని నిరసిస్తూ ప్రదర్శనలు చేశారు. అప్పుడు కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సీఎంగా అప్పుడు ప్రచారం చేసినప్పుడు ప్రతికూలంగా రాజకీయంగా మారింది ఆయన 2004 ఎన్నికల సందర్భంగా. కానీ ఇవాళ హైటెక్ ముఖ్యమంత్రి ఆయన ప్రపంచ జీతగాడు అని చెప్పి ఎవరైనా అంటే ప్రజలే వాళ్ళని నిలదీస్తారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడు 25 సంవత్సరాల తర్వాత. మరి జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. 2009లో అధికారులు రాలేదు ఆయనకి, 2004లో రాలేదు, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చింది, మళ్ళీ 2019లో మళ్ళీ ఆయనకి అధికారం రాలేదు, ప్రజలు ఇవ్వలేదు. ఆ కారణంగా జరిగినటువంటి నష్టం ఏంటి అనేది 2024 ఎన్నికల ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అందుకే లోకేష్ గారు యునిక్ పీస్, రేర్ పీస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటున్నారు. దాంట్లో ఎలాంటి తప్పు పట్టాల్సిన అంశం ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ అలాంటిది. ఆయన కలవడానికి జ్యూరిచ్లో సింగపూర్ అధ్యక్షుడు, ప్రపంచ బ్యాంక్ జ్యూరిక్ అధ్యక్షుడు వచ్చారని అంటే ఆయన స్థాయి ఏంది, ఆయన కెపాసిటీ ఏంది, ఆయన స్టేటస్ ఏంటి అనేది అర్థమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి కూడా అదే స్థాయిలో పెట్టుబడులు వస్తాయి. మరి వాళ్ళని కలిసిన తర్వాత ఇది కదా చంద్రబాబు నాయుడు గారు అనేది చాలామంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కెపాసిటీ ఇది కదా అని చెప్పి అంటున్నారు. అందుకే మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులను బట్టి మనం ఏందో చెప్పవచ్చు. పెద్దవాళ్ళు చెప్తుంటారు,
ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం యొక్క ప్రహరీ గోడలు చూస్తే ఆ గ్రామం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పి. అలానే మన చుట్టూ ఉండేటువంటి బంధువులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు వీళ్ళని గమనిస్తే కనుక మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది కొంతమేరకు అవగాహన అవుతుంది సమాజానికి. సో కాబట్టి ఇప్పుడు దావోస్కి వెళుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జ్యూరిచ్లో విమానాశ్రయంలో ఆయన్ని కొంతమంది కలవడం జరిగింది. కలిసినటువంటి వాళ్ళలో ప్రధానంగా జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎంను కలిశారు సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగ రత్నం, ఇతర ప్రముఖులు. జ్యూరిక్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. యూరోప్లోని సుమారు 20కి పైగా దేశాల నుంచి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ తరలి వచ్చారు. ప్రపంచ ఆర్థిక సంస్థలో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరిన చంద్రబాబు సోమవారం జ్యూరిక్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ సహా పలువురు సీఎంకు స్వాగతం పలికారు. వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు వారితో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. సింగపూర్ దేశాధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నం, అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. జ్యూరిక్లో తనకు స్వాగతం పలికిన తెలుగువారు, ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు యూరోప్లోని వివిధ దేశాల నుంచి తరలి వచ్చిన వారికి చంద్రబాబు ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాషా సంస్కృతికి వారసత్వానికి అచ్చమైన ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇది ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, ఇక్కడేమో సింగపూర్ అధ్యక్షుడు కలుసుకున్నటువంటి ఫోటోలు. ఇక దావోస్లో ఇవాళ IBM, గూగుల్ క్లౌడ్ సీఈఓలతో సమావేశాలు. దావోస్ పర్యటనలో రెండో రోజున మంగళవారం సీఎం చంద్రబాబు కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం CIA బ్రేక్ఫాస్ట్ సెషన్లో ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే అంశం మీద ప్రసంగిస్తారు. తర్వాత ఇండియా లాంచ్ ప్రారంభిస్తారు. ప్రపంచ పెట్టుబడులతో చర్చలు జరిపి అనంతరం దిగ్గజ IT సంస్థ IBM చైర్మన్ అలాగే CEO అరవింద్ కృష్ణతో సీఎం భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో భేటీ అవుతారు. అలాగే JSW గ్రూప్ చైర్మన్ MD సజ్జన్ జిందాల్, JSW సిమెంట్స్ పెయింట్ సంస్థల MD పార్థ్ జిందాల్తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలార్ మోక్స్ CEO విన్సెంట్ క్లెక్తో ముఖాముఖి పాల్గొంటారు. ఇక వీళ్ళందరినీ ప్రపంచంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలందరినీ రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వేదికగా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీ ఏం చేస్తుంది అనేది లోకేష్ గారు చెప్పారు. ఏం చెప్పారు? టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? ఎవరా టీం 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం ఎమ్మెల్యేలు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేసి చంద్రబాబు. ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషి. 18 నెలల్లో 23,50,000 కోట్ల MOUలు ఒప్పందాలు కుదుర్చుకున్నాను చెప్పి జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా భేటీలో మంత్రి లోకేష్ అనౌన్స్ చేశారు. ఈ విధంగా సాధించినటువంటి విజయాన్ని అనౌన్స్ చేశారు. సో మేమంతా మిజైల్ లాంటి వాళ్ళని, క్యాబినెట్లో యంగ్స్టర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు GPS లాంటి వాళ్ళు, ఆయన 75 ఏళ్లలో కూడా చలిని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు అని చెప్పారు లోకేష్ గారు. సో ఇప్పుడు పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ 1 ఉంది. ఈరోజు ఏపీకి ఇన్ని పెట్టుబడులు, ఇంతమంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్, యూనిక్ పీస్. చంద్రబాబు నాయుడు మనమంతా బ్లైండ్గా ఫాలో కావాలి, అంతే చాలు, అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుందని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఆయనకి విజన్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభించిన, హైటెక్ సిటీ కట్టినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా, అమరావతి కట్టినా అనేక మంది విమర్శలు చేస్తుంటారు. చివరికి చంద్రబాబు చేసిన పనులతో వారు ఫలితాలను అనుభవిస్తారు అని చెప్పి లోకేష్ అన్నారు. చంద్రబాబు GPS మేమంతా మిజైల్. గతంలో కోడిగుడ్డు మంత్రిని దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే బాగా చలిగా ఉందన్నారు, అందుకే వెళ్ళలేదన్నారు. 75 ఏళ్ల వయసులో చలిని లెక్క చేయకుండా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేమంతా మిజైల్ లాంటి వాళ్ళు అని చెప్పి అన్నారు లోకేష్. చంద్రబాబు GPS లాంటి వారు అయితే మిజైల్స్కు GPS లేకపోతే ప్రమాదకరం అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి GPS తోటి మేము కూడా వెళ్తామని చెప్పి. ప్రభుత్వం కొనసాగింపు చాలా ముఖ్యం. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా ముఖ్యం. ప్రభుత్వం కొనసాగింది కాబట్టే గుజరాత్, ఒడిశా లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. పవన్ అన్న చెప్పినట్టు కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ళు ఉండాలి. రాజధాని కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లు. మీలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మీరంతా ఏపీకి
రండి పెట్టుబడులు పెట్టండి, మీరు పనిచేసే కంపెనీలకు విస్తరణ ఆలోచన ఉంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సూచనలు చేయండి అని చెప్పి లోకేష్ ఒక దిశానిర్దేశం చేశారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళిన సందర్భంగా ఆయన్ని దావోస్ మ్యాన్ అని అన్నారు చాలామంది. ఎందుకంటే దావోస్లో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈసారి కూడా అలాగే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అది ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి ఉపయోగపడుతుంది. మరి ఆయన దావోస్ మ్యాన్గా మీకు కనిపిస్తున్నారా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.